హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఈ సంవత్సరము కొత్తగా ఏం చేశారంటే ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్కి లేదా ప్రాక్టికల్స్కి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగిందంటే 20 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఆ ప్రాక్టికల్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి లేదా టాపిక్స్ ఏంటి, ఆ ప్రాక్టికల్ మోడల్ పేపర్ ఏంటి, సో అందులో ఉన్న సిలబస్ ఏంటి, ఆ ప్రాక్టికల్ 20 మార్క్స్ కేటాయించబడ్డ మార్క్స్ కి సిలబస్ ఏంటి, అలాగే ఇవి ప్రాక్టికల్స్ కి 20 మార్క్స్ కేటాయించడం జరిగింది కాబట్టి సో థియరీ ఎగ్జామ్ కి 80 మార్క్సే కేటాయించడం జరిగింది. సో ఆ 80 మార్క్స్ సంబంధించి కూడా సిలబస్ ని చేంజ్ చేయడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ ని చేంజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ని సో మనకి అందుబాటులో ఉంచడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డ్. సో ఆ టెక్స్ట్ బుక్లు ఎలా ఉన్నాయి, సో అందులో ఉన్న సిలబస్ ఏంటి, సో 80 మార్క్స్ కి మోడల్ పేపర్ ఏంటి, అలాగే 20 మార్క్స్ ప్రాక్టికల్స్ కి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ ఏ సిలబస్ ఉంది, అలాగే దాని మోడల్ పేపర్ ఏంటి అనేది సో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్ గా అర్థం కావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఆ టెక్స్ట్ బుక్ లను చూపెట్టే ప్రయత్నము చేస్తాను. సో రైట్, సో టెక్స్ట్ బుక్లు ఇవే అన్నమాట. సో మీకు క్లియర్ గా కనబడడానికి కొంచెం దగ్గరలో చూపెడుతున్నా. సో ఇక్కడ చూడండి, హ్యాండ్ బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 1. సో ఇది ఏంటి అంటే మీకు ప్రాక్టికల్ కి 20 మార్క్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో దానికి సంబంధించి ప్రాక్టికల్ కి సంబంధించి 20 మార్కులకు సంబంధించి స్పెషల్ గా మీకు బుక్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బుక్ అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది బుక్. సో ఈ బుక్ లో, ఈ ప్రాక్టికల్ కు సంబంధించిన బుక్ లో, టెక్స్ట్ బుక్ లో 90 పేజెస్ ఉన్నాయి. సో ఈ 90 పేజెస్ లో మీకు ఇందులో ఉన్న సిలబస్ ఏంటి, తర్వాత ఇందులో ఉన్న మోడల్ పేపర్ ఏంటి అనేది సో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టెక్స్ట్ బుక్ కూడా మారింది. సో దీని కలర్ కూడా చేంజ్ చేశారు. సో ఇది 80 మార్క్స్ థియరీకి సంబంధించింది. 80 మార్క్స్ థియరీకి సంబంధించిన బుక్ అన్నమాట. సో ఒకసారి చూడండి. సో ఇందులో మోడల్ పేపర్ కూడా ఇచ్చాడు. 80 మార్క్స్ కి ఎలా మోడల్ పేపర్ ఉందనేది కూడా సో నేను మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చూద్దామంటే ఈ ప్రాక్టికల్ కి సంబంధించి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి, ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఏ సిలబస్ ఉంది, సో ఈ సిలబస్ ఎలా నేర్చుకోవాలి, సో ప్రాక్టికల్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ దేనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అండ్ మోడల్ పేపర్ ఏంటో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇందులో ఉన్న కంటెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో కంటెంట్స్ తో పాటు ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు అంటే కంటెంట్స్ తో పాటు సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ 80 మార్క్స్ సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అంటే ప్రాక్టికల్. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్ ఏంటి అంటే హాట్ టాపిక్ గా మారిపోయింది. సో కాబట్టి ఇది సో మనకి ఇయర్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్ గా కనబడుతుంది యాన్యువల్ ప్లాన్. సో ఇది టెక్స్ట్ బుక్, ఇది ప్రాక్టికల్ సంబంధించి ఈ విధంగా ఉంది. సో నేను ఒకసారి యాన్యువల్ ప్లాన్ చదువుతాను. సో దాని తర్వాత మనకి సో ఏమేం కంటెంట్ ఉంది, తర్వాత మోడల్ పేపర్ ఏ విధంగా ఇచ్చాడు, సో ఏ యాక్టివిటీస్ ఇచ్చారు మనకి ప్రాక్టికల్లో నేను చెప్తాను. సో ఇయర్ ప్లాన్ వచ్చేసి యాన్యువల్ ప్లాన్ ప్రాక్టికల్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జూన్ లో మాత్రం మనం ఇంట్రడక్షన్ టు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ 4 క్లాసెస్ చెప్పాలి. జూలైలో వచ్చేసి కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ప్రాక్టీసెస్ 6 క్లాసెస్ చెప్పాలి. అండ్ ఆగస్ట్ లో వచ్చేసి లిసనింగ్ కాంప్రహెన్షన్ 1 to 8 ప్రాక్టీసెస్ 4 క్లాసెస్ చెప్పాలి. దాని తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ లో వచ్చేసి జస్ట్ ఎ మినిట్ ప్రాక్టీసింగ్ 4 క్లాసెస్ తీసుకోవాలి. అక్టోబర్ లో వచ్చేసి లిసనింగ్ కాంప్రహెన్షన్ 9 to 16 ప్రాక్టీసెస్ 4 క్లాసెస్ తీసుకోవాలి. తర్వాత నవంబర్ లో వచ్చేసి రోల్ ప్లే ఉంది మనకి, అందులో ప్రాక్టీసింగ్ ఉంది. సో ఇవి 4 క్లాసెస్ తీసుకోవాలి. అండ్ డిసెంబర్ లో వచ్చేసి మీకు లిజనింగ్ కాంప్రహెన్షన్ 17 to 24 ఉన్నాయి, 4 పీరియడ్స్ ఇవి, అండ్ 4 పీరియడ్స్ తీసుకోవాలి. జనవరిలో వచ్చేసి లిజనింగ్ కాంప్రహెన్షన్ 25 to 34 ఉంది. సో ఇవి కూడా 4 పీరియడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ఇక్కడ మన కంటెంట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కంటెంట్ ఉంది చూడండి. సో
కంటెంట్స్ లో ఇక్కడ టాపిక్ వైజ్ చూద్దాం. టాపిక్ వైజ్ కంటెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ మీకు 1 to 36 పేజెస్ ఉంది. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ అని నేను చెప్పానుగా, 4 క్లాసెస్ అని అన్ని 4 క్లాసెస్ ఉన్నాయి కదా, అవి అనమాట. సో మనకి ఇందులో ఉన్న కంటెంట్, ప్రాక్టికల్స్ లో ఉన్న కంటెంట్ ఏంటి అంటే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్. తర్వాత సెకండ్ వచ్చేసి జామ్ అంటే ఏం లేదు, JAM జామ్, అది వచ్చేసి జస్ట్ ఎ మినిట్. జామ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే జస్ట్ ఎ మినిట్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కంటెంట్ ఏంటి, టాపిక్ ఏంటి అంటే రోల్ ప్లే. ఇది ఏ విధంగా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోస్ లో నేను చేయబోతున్నాను. అండ్ ఫోర్త్ వచ్చేసి లిజనింగ్ కాంప్రహెన్షన్ ఉంది, ఫోర్త్ టాపిక్. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఇక్కడ వచ్చేసి మోడల్ పేపర్ ఉంది. సో మోడల్ పేపర్ ఉంది అంటే మనకి 4 టాపిక్స్ ఉన్నాయి ప్రాక్టికల్ సంబంధించి. ఆ 4 టాపిక్స్ మళ్ళీ ఒకసారి: కమ్యూనికేటివ్ ఫంక్షన్స్, జామ్, జస్ట్ ఎ మినిట్, రోల్ ప్లే, లిసనింగ్ కాంప్రహెన్షన్. సో మీకు మోడల్ పేపర్ కూడా లాస్ట్ లో ఇచ్చారు. ఆ మోడల్ పేపర్ కూడా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మీకు మోడల్ పేపర్ కూడా ఇచ్చారు. కొంచెం జూమ్ చేసి అంటే మీకు కొంచెం కెమెరాకి దగ్గరగా చూపెడుతున్నాను, సో మీకు క్లియర్ గా కనబడుతుందన్న ఉద్దేశంతో. సో రైట్, ఇది సో మోడల్ పేపర్. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చాడు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మోడల్ క్వశ్చన్ పేపర్, ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ ప్రాక్టికల్స్. సో ఆ టైటిల్ తో ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్, దట్ మీన్స్ ప్రాక్టికల్ మోడల్ పేపర్ ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇంగ్లీష్ పేపర్ 1 అని ఉంది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ IPE మార్చ్ 2024. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాడంటే మార్చ్ 2024 నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాడు. సో టైం వచ్చేసి 3 hours. మీకు ప్రాక్టికల్ కి టైం ఎంతసేపు టైం ఇచ్చారంటే 3 hours ఇచ్చారు. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్ ఇచ్చారు. నేను చెప్పాను కదా ప్రాక్టికల్స్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 20 మార్క్స్. అండ్ వచ్చేసి మినిమం పాస్ వచ్చేసి 7 మార్క్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మినిమం పాస్ వచ్చేసి మీకు ప్రాక్టికల్స్ లో 7 మార్క్స్ వస్తే మీరు పాస్ అనమాట. 7 మార్క్స్ రావాలి కంపల్సరీ. ఇందులో మనకి సెక్షన్ ఏ ఉంది, సెక్షన్ ఏ ఒకటే ఇచ్చాడు. సో ఇందులో ఏమున్నాయి అసలు ఈ సెక్షన్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయంటే మనకి 5 బిట్స్ ఇచ్చాడు సెక్షన్ ఏలో. సో దీంతోనే అయిపోతుంది. సో మీకు ప్రాక్టికల్ కు సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ లో ఎన్ని బిట్స్ ఇచ్చాడు, 5 బిట్స్ ఇచ్చాడు సెక్షన్ ఏలో. సో ఫస్ట్ బిట్ చూద్దాం. రెస్పాండ్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ ఫంక్షన్ సూటబుల్లీ. సో మీకు ఇక్కడ ఏంటంటే మనం కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ అని చెప్పాం కదా, ఫస్ట్ టాపిక్ మనకున్న సిలబస్ లో. సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మీరు ఆన్సర్ చేయాలి ప్రాక్టికల్ లో. సో ఒక క్వశ్చన్ చదువుతాను మీకు. యు బారోడ్ యువర్ ఫ్రెండ్స్ కెమెరా, అన్ఫార్చునేట్లీ యూ బ్రోక్ ఇట్. హౌ వుడ్ యూ టెండర్ యువర్ అపాలజీ టు హిమ్. సో అంటే ఇది మాట్లాడాలండి, కమ్యూనికేషన్ అంటే మాట్లాడాలి. నువ్వు మీ ఫ్రెండ్ కెమెరా అంటే తీసుకున్నావు, ఫొటోస్ దిగడానికో ఇంకేదో వీడియో తీయడానికో ఇంకా దేని పర్పస్ కో తీసుకున్నావు. అన్ఫార్చునేట్లీ ఆ కెమెరా ఏమైపోయింది, కింద పడి పగిలిపోయింది. సో నువ్వు ఆయనకి ఎలా అపాలజీ చెప్తావు, ఎలా క్షమాపణలు చెప్తావు, అది అడిగాడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అది. ఇట్స్ జస్ట్ ఆ మోడల్ పేపర్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇమాజిన్ యు ఆర్ ఏ బ్యాంక్ ఎంప్లాయ్. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. యూ హ్యావ్ సమ్ డొమెస్టిక్ అర్జెన్సీ ఎట్ హోమ్. హౌ విల్ యూ ఆస్క్ ఫర్ పర్మిషన్ టు లీవ్ ద బ్యాంక్ ఎర్లీ ఆన్ ద పర్టికులర్ డే. సో మీకు ఇంట్లో చాలా అర్జెంట్ పని పడింది. సో మీరు బ్యాంక్ ఎంప్లాయీ, మీకు ఇంట్లో చాలా అర్జెంట్ వర్క్ పడింది. సో ఆ రోజు మీ మేనేజర్ని అడిగి మీరు చాలా తొందరగా ఇంటికి పోవాలి. యాక్చువల్గా లీవ్ అప్లై చేసుకోలేదు, మీరు ఆల్రెడీ బ్యాంక్ వచ్చేసారు. సో మీరు ఏం చేయాలి, సో అర్జెంట్ పని పడింది, ఇంట్లో ఎమర్జెన్సీ. సో ఆ ఎమర్జెన్సీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ మేనేజర్తో ఎలా మాట్లాడతారు, అండ్ ఎలా మీరు ఇంటికి తొందరగా బ్యాంక్ నుంచి వెళ్తారు. ఈ సిచ్యువేషన్ ఇలా మీకు సిచ్యువేషన్స్ ఇస్తారు. సో ఇలా సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో లైక్ వైవా అనమాట, అంటే వైవా లాగా ఉండదు, బట్ సో క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని మీరు ఓన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్. అండ్ సెకండ్ బిట్ వచ్చేసి ఇంకేముంది అంటే చూద్దాం. పిక్ అవుట్ వన్ ఆఫ్ ది స్లిప్ ఫ్రమ్ ద బాస్కెట్ ఆఫరింగ్ బై ద ఎగ్జామినర్. Speak in English for a minute on a JAM topic you find in the slip. For example, a JAM topic is given below. My favorite teacher.
సో సెకండ్ దాంట్లో జామ్ అని చెప్పాం కదా, ఇంతకుముందు జామ్ అనేది ఒకటి టాపిక్ ఉంది మనకి సిలబస్లో అని చెప్పాం కదా, దట్ ఈస్ జస్ట్ అ మినిట్. జేలో జస్ట్లో జే, ఏలో ఏ, మినిట్లో ఎం, జామ్ అని పెట్టారు. సో ఈజీగా కొంచెం క్రియేటివ్గా ఉండాలని జామ్ అని పెట్టారు. సో ఒక టాపిక్ మీకు ఒక బౌల్ ఉంటుంది, సో అందులో కొన్ని టాపిక్స్ మీకు వచ్చిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఆ కొన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్లో ఈ బుక్లో ఉన్నాయి కొన్ని టాపిక్స్ తీసి వాటిపైన రాసి చిట్టి అందులో వేస్తాడు. అందులోకి వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని మీకు ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ మీద 1 minute మాట్లాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు మోడల్ పేపర్లో, మై ఫేవరెట్ టీచర్. మీ ఫేవరెట్ టీచర్ గురించి మీరు మాట్లాడచ్చు. ఎంతసేపు? కంపల్సరీ 1 minute మాట్లాడాలి. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏమున్నాయి చూద్దాం. రోల్ ప్లే ఈజ్ అ మోడల్ ఆఫ్ కాన్వర్జేషన్. సో ద examiner give you a topic dividing students into groups. You are asked to perform the role play with your partners. సో ఉన్న గ్రూప్ మెంబర్స్ని, ఆ ఉన్న స్టూడెంట్స్ని గ్రూపులుగా డివైడ్ చేస్తాడు వచ్చిన ఎగ్జామినర్. మీకు ఎక్స్టర్నల్ వస్తారు ఆ ప్రాక్టికల్కి. సో వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే గ్రూప్స్గా డివైడ్ చేసి మీకు టాపిక్ ఇస్తారు. సో రోల్ ప్లే అంటే డైలాగ్స్ రూపంలో మాట్లాడాలి. సో స్టూడెంట్స్ అండ్ పాలిటిక్స్, స్టూడెంట్స్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, ఆ రోల్ ప్లే, స్టూడెంట్స్ యొక్క రోల్ ప్లే పాలిటిక్స్లో ఏముంది అనేది సో మీకు గ్రూపులుగా డివైడ్ చేస్తారు కాబట్టి మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలి. దీన్నే రోల్ ప్లే అంటారు. సో ఈ రోల్ ప్లే ఏంటి, సో జామ్ ఏంటి, తర్వాత కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ఏంటి అనేది నేను మళ్ళీ మీకోసం వీడియో చేస్తాను. ఏమేమి ఉన్నాయి, ఎలా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు అనేది జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ద ఫోర్త్ టాపిక్లో ఏమి ఇచ్చాడంటే లిసన్ టు ద ట్రాన్స్క్రిప్ట్, రీడ్ అవుట్. మీకు ఇచ్చిన ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, ఫానటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, టేప్ స్క్రిప్ట్, ట్రాన్స్క్రిప్షన్ కాదు. Read to the tape script out played on an audio device, and then questions will be displayed on the blackboard. The passage will be read out, played a second time again, then write the answers on the answer scripts. సో ఏం లేదు, మీకు ఇక్కడ బుక్లో ఇచ్చినట్టుగా లేదా మోడల్ పేపర్లో ఇచ్చినట్టుగా ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్కి సంబంధించి ఆడియో ప్లే మీకు ప్లే అవుతుంది. ఫస్ట్ టైం ప్లే అయినప్పుడు మీరు ఏం చేయాలంటే వినాలి, ఆడియోని వినాలి. తర్వాత క్వశ్చన్స్ బ్లాక్ బోర్డ్ మీద రాయడం జరుగుతుంది. సెకండ్ టైం మళ్ళీ ఆ ఆడియోని మీకోసం ప్లే చేయడం జరుగుతుంది. సో ఆ ప్లే చేసిన తర్వాత టెక్స్ట్ రెండోసారి ఆడియో ప్లే చేసిన తర్వాత ఆ ఆడియో విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ మీ ఆన్సర్ షీట్లో, మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్లో ఆ బ్లాక్ బోర్డ్ పైన రాసిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే లిజనింగ్ స్కిల్ అనమాట. సో అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి 4 ఉన్నాయి, ఇంగ్లీష్ ప్రాక్టికల్ రికార్డ్. సో ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే మీరు సైన్స్ ప్రాక్టికల్స్కి రాసినట్టే ఇంగ్లీష్కి ఈ ప్రాక్టికల్కి రికార్డ్ బుక్ రాయాలి. సో దీనికి సంబంధించి ప్రాక్టికల్ బుక్లో ఏమేమి ఉండాలో చూద్దాం. ప్రాక్టికల్ బుక్లో సో కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ఒకటి 5 ఎక్సర్సైజ్ రాయాలి టెక్స్ట్ హ్యాండ్ బుక్ నుంచి, ఇందులో నుంచి, and 1 from outside the textbook. సో కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ 4 టాపిక్స్ ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకొని రికార్డ్లో రాయాలి. ఒకటి మాత్రం అవుట్ సైడ్ అంటే ఈ టెక్స్ట్ బుక్లో లేనిది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్, జామ్ కూడా అంతే. 5 ఎక్సర్సైజెస్ ఫ్రమ్ ద హ్యాండ్ బుక్ అండ్ 1 ఫ్రమ్ అవుట్ సైడ్ ద హ్యాండ్ బుక్. అంటే ఈ హ్యాండ్ బుక్ నుంచి జామ్ అనే దానికి సంబంధించి కూడా 4 ఎక్సర్సైజెస్ ఇందులోకి వెళ్ళి తీసి ఆ రికార్డ్లో రాయొచ్చు. ఒకటి మాత్రం ఇందులో లేనిది మీ ఓన్గా రాయాల్సి ఉంటుంది. దెన్ రోల్ ప్లే కూడా సేమ్. ఇందులో ఉన్న 5 ఎక్సర్సైజెస్ మీరు తీసుకోవచ్చు. రోల్ ప్లేలో కూడా అట్లీస్ట్ 2 స్టూడెంట్స్ ఏ పేర్. దీనికి సంబంధించి రోల్ ప్లేకి సంబంధించి 2 స్టూడెంట్స్ ఒక పేరుగా ఉంటారు. అండ్ 5 ఎక్సర్సైజెస్ తీసుకుంటారు. 4 ఫ్రమ్ ద హ్యాండ్ బుక్ అండ్ 1 ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ హ్యాండ్ బుక్. ఇవన్నీ తీసుకోండి. ఏంటిది, కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ కానీ, జామ్ కానివ్వండి, రోల్ ప్లే కానీ, లిస్నింగ్ కాంప్రహెన్షన్స్ కానీ 5 తీసుకోవాలి మీరు రికార్డు కోసం. 4 ఎక్సర్సైజులు ఏమో ఈ టెక్స్ట్ బుక్ లేదా ఈ హ్యాండ్ బుక్లో ఉన్నవి మీరు రాయాల్సి ఉంటుంది రికార్డులో. ఒకటి మాత్రం మీ ఓన్గా రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత లిజనింగ్ కాంప్రహెన్షన్ కూడా ఉంది. 5 ఎక్సర్సైజెస్ తీసుకోవాలి. 3 ఫ్రమ్ ద హ్యాండ్ బుక్ అండ్ 2 ఫ్రమ్ అవుట్ సైడ్. సో లిజనింగ్ ఎక్సర్సైజెస్ మాత్రం 4 కాదు, ఈ హ్యాండ్ బుక్ నుంచి తీసుకునేటి 3 ఈ హ్యాండ్ బుక్స్ ఎక్సర్సైజెస్ తీసుకోవాలి. 2 మాత్రం మీ ఓన్గా రాయాల్సి ఉంటుంది. సో ఇది
మీకు సంబంధించిన ఏంటి అంటే సో మోడల్ పేపర్. దేనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ఏంటి సడన్ గా మీ ఫ్రెండ్ కెమెరా తీసుకున్నారు, అది ఏదో వీడియోనో ఫొటోస్ దిగడానికి అది కింద పడిపోయింది, పగిలిపోయింది, ఎట్లా అపాలజీ చెప్తారని కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, దీనికి 4 మార్క్స్ ఉన్నాయి. జామ్ అని చెప్పాను కదా, జస్ట్ ఎ మినిట్, మై ఫేవరెట్ టీచర్, మై ఫేవరెట్ లేదా మా మదర్ గురించి ఫాదర్ గురించి చెప్పమని అందులో ఉంటుంది కదా, సో దానికి 4 మార్క్స్ ఉన్నాయి. అండ్ రోల్ ప్లేకి 4 మార్క్స్ ఉన్నాయి. అండ్ లిజనింగ్ స్కిల్స్ కి 4 మార్క్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రికార్డ్కి 4 మార్క్స్ ఉన్నాయి. 4 టాపిక్స్ కి 4 × 4 16 మార్క్స్. అండ్ రికార్డ్కి 4 టోటల్ 20 మార్క్స్. 16 4 20 మార్కులు. సో ఇది ఈ హ్యాండ్ బుక్, ప్రాక్టికల్ హ్యాండ్ బుక్. సో తర్వాత ఈ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ నేను చేస్తాను. జామ్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. అలాగే లిజనింగ్ స్కిల్స్ కానివ్వండి, రోల్ ప్లే కానివ్వండి, ఈ హ్యాండ్ బుక్ సంబంధించిన అన్ని వీడియోస్ అతి తొందరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. సో కాబట్టి ఇప్పటి వరకు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రాక్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం కాబట్టి ఎవరికి ఎలా చేయాలో తెలియదు. సో నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇది ప్రాక్టికల్ సంబంధించి. మరి ఇప్పుడు థియరీ ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పుడు నేర్చుకుందాం. సో థియరీ ఎగ్జామ్ కు సంబంధించి సిలబస్ ఒకసారి చూద్దాం. అట్ ద సేమ్ టైం చాలా తొందరలోనే నేను మీకు మోడల్ పేపర్ కూడా చెప్పబోతున్నాను. సో ఒక 5 minutes లో మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేసి 80 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కి సో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది సిలబస్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. సో 80 మార్క్స్ కి సో మనకున్న సిలబస్ ఏంటి అది మీకు ఒకసారి చాలా ఫాస్ట్ గా చదివి చెప్తాను. సో పోయమ్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే మనకి కీప్ గోయింగ్ ఒకటి ఉంది, హ్యాపీనెస్ ఒకటి ఉంది, ద బెగ్గర్, ద నోబుల్ నేచర్. సో 4 పోయమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు యాక్చువల్ గా 100 మార్క్స్ ఉన్నప్పుడు మనకు 5 పోయమ్స్, 5 లెసన్స్, 5 షార్ట్ స్టోరీస్ ఉండేది. ఇప్పుడు అన్ని 4 చేశాడు. పోయట్రీ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, కీప్ గోయింగ్ ఒకటి, హ్యాపీనెస్ ఒకటి, బెగ్గర్ ఒకటి, ద నోబుల్ నేచర్. సో ఈ 4. సో ఇంత ముందు ఉన్న ప్యాటర్న్ కాదు, ఇవి ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ప్రోజ్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, ద ఫస్ట్ 4 minutes, బాక్స్ అండ్ కాక్స్ ఇది ఉండడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ వచ్చేసి 4 ఉన్నాయి. ప్లేయింగ్ ద గేమ్, ద 5 boons ఆఫ్ లైఫ్, తర్వాత షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ద డిన్నర్ పార్టీ. సో ఇవి మనకున్న పోయమ్స్, లెసన్స్, షార్ట్ స్టోరీస్. గ్రామర్ టాపిక్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, వర్డ్ గ్రామర్, స్టడీ స్కిల్స్ యూజింగ్ ఏ డిక్షనరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సో అండ్ మనకి రివిజన్ టెస్ట్ కూడా 4 ఉన్నాయి. రివిజన్ టెస్ట్ 1, 2, 3, 4. ఇది మనకు 80 మార్క్స్ కు సంబంధించిన సిలబస్. 80 మార్క్స్ కు సంబంధించిన సిలబస్ మీకు క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దెన్ వి గో ఫర్ ద మోడల్ పేపర్. సో ఇప్పుడు మనం యాన్యువల్ మోడల్ పేపర్ 80 మార్క్స్ కు ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో 80 మార్క్స్ ఇక్కడ చూడండి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఐపీఈ 2024 ఆన్వర్డ్స్. మార్చ్ లో మీరు 2024 లో రాయబోతున్నారుగా, దానికి సంబంధించిన మోడల్ పేపర్ ఇది. సో టైం వచ్చేసి 3 hours. మాక్సిమం మార్క్స్ ఇక్కడ చూడండి 80 మార్క్స్ ఉన్నాయి. ఇంతకుముందు 100 మార్క్స్ ఉండేది. సో 80 మార్క్స్ ఉన్నాయి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ 80 దాంట్లో పాస్ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 28 మార్క్స్ రావాలి. మీకు ఈ 80 మార్కుల్లో ఎన్ని 28 మార్కులు వస్తేనే పాస్. యాక్చువల్గా ఇంతకుముందు 100 మార్క్స్ ఉండేది, 35 మార్క్స్ వస్తే పాస్. ఇప్పుడు 80 మార్క్స్ ఉన్నాయి, 28 మార్క్స్ వస్తే మీరు పాస్. ప్రాక్టికల్లో మాత్రం 20 మార్క్స్ ఉన్నాయి, 7 మార్కులు వస్తే పాస్. ఇవి గుర్తుపెట్టుకోండి. థియరీ ఎగ్జామ్లో 80 మార్కులు, ఎన్ని 28 వస్తే పాసు. ప్రాక్టికల్లో 20 మార్కులు, 7 మార్కులు వస్తే పాస్. ఇందులో మనకి సెక్షన్ ఏ, బి అండ్ సి 3 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే మనకి 16 బిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనకు 20 బిట్స్ ఉండేది మోడల్ పేపర్లో లేదా
క్వశ్చన్ పేపర్ లో 20 బిట్స్ ఉన్నాయంటే 4 బిట్స్ తగ్గించాడు మీకు. ఈ 80 మార్క్స్ సిలబస్ కూడా తగ్గించాడు కాబట్టి సో మనకి ఏమేమి ఉన్నాయి మోడల్ పేపర్ లో, ఇది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో మనకు వచ్చేసి సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ లో ఏమి ఇచ్చాడంటే ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్. సో మనకి ఇంతకుముందు 100 మార్క్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బిట్ లో అనోటేషన్స్ ఉండేది. సో ఈసారి అనోటేషన్స్ ని తీసేశాడు. అనోటేషన్స్ ని తీసేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈసారి మనకి అనోటేషన్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ బిట్ లో ఎక్కడి నుంచి అనోటేషన్స్ అడిగాడంటే ఫాదర్ డియర్ ఫాదర్. సో ఇంకా బాక్స్ అండ్ కాక్స్ అంటే ఫస్ట్ ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ బిట్ లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సెకండ్ బిట్ లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే కంప్లీట్ గా అనోటేషన్స్ తీసేయడం జరిగింది. ఈ 80 మార్క్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ లో కంప్లీట్ గా అనోటేషన్స్ ని తీసివేయడం జరిగింది. సో ఫస్ట్ బిట్ లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ థర్డ్ బిట్ లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏ క్లియర్. ఫస్ట్ బిట్ లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్, సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్, థర్డ్ బిట్ లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బి పారాగ్రాఫ్స్ తో స్టార్ట్ అయింది, ఫోర్త్ బిట్ తో స్టార్ట్ అయింది. సో ఫోర్త్ బిట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఈచ్ ఇన్ ఏ వర్డ్ ఆర్ ఎ సెంటెన్స్ ఈచ్. సో మనకి పోయినసారి లాగానే 100 మార్క్స్ ఉన్నప్పుడే ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఫోర్త్ బిట్ అండ్ ఫిఫ్త్ బిట్ లో మనకి పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ దేమో సీన్ పారాగ్రాఫ్. సీన్ పారాగ్రాఫ్ అంటే ఏం లేదు, సో ఇక్కడ నుంచి అంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతాడు. సో రెండో పారాగ్రాఫ్ అన్సీన్ ప్యాసేజ్ అంటారు. సో లెసన్స్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ అండ్ లాస్ట్ లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అని ఉన్నాయా టెక్స్ట్ బుక్ లో, సో దాంట్లో నుంచి అడగడం జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉండడం జరిగింది. సో రైట్. నెక్స్ట్ సెక్షన్ సి లో ఏమేమి ఉన్నాయి, సెక్షన్ సి లో ఏమేమి ఉన్నాయి నేను ఇంతకుముందు క్వశ్చన్స్ మీకు చెప్పలేదు కదా. ఫస్ట్ బిట్ లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి, ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. నెక్స్ట్ సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఇస్తారు, 2 రాయాలి, ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. అలాగే బిట్ నెంబర్ 3 లో షార్ట్ స్టోరీస్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి, ఒక్కొక్క దానికి 4 చొప్పున 8 మార్కులు. అండ్ ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చారు కదా, సో ఒక్కొక్క దానికి 4 మార్కులు అనమాట. సో ఇది సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ సి దేంతో స్టార్ట్ అవుతుంది అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో స్టార్ట్ అవుతుంది. సెక్షన్ సి 6th బిట్ తో స్టార్ట్ కావడం జరుగుతుంది. సో దీనికి సెక్షన్ సి కి నోట్ ఒకటి ఉంది. నోట్ ఆన్సర్ దిస్ సెక్షన్ మస్ట్ బి రిటన్ ఇన్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ సీరియల్ ఆర్డర్. అంటే మీరు 6th బిట్ తో కనుక స్టార్ట్ చేస్తే 6 to 16th బిట్ 10 బిట్స్ ఒకటే దగ్గర రాయాల్సి ఉంటుంది, సీరియల్ గా రాయాలి. 6th బిట్ 6th 7th 8th 9th 10 ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ 6th బిట్, తర్వాత 16th బిట్, 14th బిట్ ఇట్లా రాయడానికి వీల్లేదు. సో ఇది సో మీరు ఎట్లా రాసినా మేము పేపర్ వాల్యుయేషన్ చేస్తాం, బట్ ఇలా రాస్తే దిద్దే వాళ్ళకి ఈజీ, సో వాళ్ళకి ఇరిటేషన్ రాదు. సో అందుకే చెప్తున్నాను. సో మీకు 6th బిట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, అంటే గ్రామర్ అన్నమాట. ఈ సెక్షన్ సి దేనికి కంప్లీట్ గా అంటే గ్రామర్ సంబంధించి. 6th బిట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో ఇలా మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, 1 2 3 4 ఇట్లా 10 ఇస్తారు. సో మీరు 8 వర్డ్స్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేస్తే 4 మార్క్స్ దీనికి. నెక్స్ట్ 7th బిట్ లో ఏముందంటే ఫిల్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ ఏ, యాన్, ఆర్, ద అంటే ఆర్టికల్స్ అనమాట. సో మీకు 7th బిట్ లో ఆర్టికల్స్ ఇచ్చారు, ఈ విధంగా ఖాళీ ఇస్తారు, బ్లాంక్ ఇస్తారు, ఆ బ్లాంక్ పక్కన 1 2 3 అలా 10 ఇస్తారు. 8 ఆర్టికల్స్ మీరు ఐడెంటిఫై చేస్తే 4 మార్క్స్, ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున 4. నెక్స్ట్ 8th బిట్ లో వచ్చేసి మీకు ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. సో ఇలా బ్లాంక్స్ ఇస్తారు, దాని పక్కన నెంబర్ ఇస్తారు. సో ఈ బ్లాంక్ లో ఏ ప్రిపోజిషన్ వస్తుంది. సో మీకు 10 బ్లాంక్స్ ఇస్తారు, 10 నెంబర్స్ ఇస్తారు. సో 8 ప్రిపోజిషన్స్ మీరు ఐడెంటిఫై కనుక కరెక్ట్ గా చేస్తే ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున. సో మీకు ఎన్ని మార్కులు? 4 మార్క్స్ దీనికి కేటాయించాయి. 6th బిట్ లో మళ్ళీసారి చెప్తున్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 7th బిట్ లో ఆర్టికల్స్, 8th బిట్ లో ప్రిపోజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 9th బిట్ కి వెళ్ళిపోదాం. 9th బిట్ లో ఏం అడిగాడు? ఫిల్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. అంటే ఇక్కడ మీకు టెన్సెస్ అడిగాడు. సో 9th బిట్ లో మీకు ఇక్కడ టెన్సెస్ అడగడం జరిగింది. సో ఇలా మీకు బ్లాంక్ ఇస్తాడు, ఈ బ్లాంక్ లో టెన్స్ రాయాల్సి ఉంటుంది, వర్బ్ ఫార్మ్స్ రాయాల్సి ఉంటుంది. 6 ఇస్తారు, 4 రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు
ఈ టెన్సెస్ కి మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 10th బిట్ లో చూడండి, రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. సో ఇక్కడ ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చారు. 6 4 సెంటెన్సెస్ ని మీరు రాయాల్సి ఉంటుంది. అందులో యాక్టివైజ్ ప్యాసివైజ్ 1 ఇచ్చాడు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 ఇచ్చాడు, తర్వాత కంపారిటివ్ సింపుల్ కంపారిటివ్ అదొకటి ఇచ్చాడు, పాజిటివ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అదొకటి ఇచ్చాడు, అండ్ క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. అంటే మీకు యాక్టివైజ్ ప్యాసివైజ్ ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది, సో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంది, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఉంది. సో ఇందులో ఏ 4 అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్టివైజ్ ప్యాసివైజ్ 1 ఇచ్చారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 ఇచ్చారు, తర్వాత కంపారిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 1 ఇచ్చాడు, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ 1 ఇచ్చాడు, అండ్ క్వశ్చన్ ట్యాగ్ 1 ఇచ్చాడు. సో మీరు ఏవి రాస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. ఇందులో 4 అటెంప్ట్ చేస్తే 4 మార్క్స్, దీనికి ఒక్కొక్క దానికి 2 మార్కులు. 4 సెంటెన్సెస్ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివైజ్ ని ప్యాసివైజ్ లోకి మార్చారనుకోండి 2 మార్క్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటిని మారిస్తే 4 మార్కులు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, అట్లా 4 × 2 8 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 11వ బిట్ లో ఏముందంటే, రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్ట్లీ ద అండర్లైన్ ఎర్రర్స్. సో ఇక్కడ మీకు 6 ఇచ్చాడు, 4 రాయాలి. సో ఈ సెంటెన్సెస్ ఇచ్చాడు, ఆ సెంటెన్సెస్ కింద మీకు అండర్లైన్ చేసి ఉంటుంది. ఆ అండర్లైన్ కరెక్ట్ చేస్తూ సో 4 సెంటెన్స్ ని పర్ఫెక్ట్ గా రాస్తే 4 మార్కులు కేటాయించారు, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున. ఇది కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్ అనేది చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ 12th బిట్ లో మనకేమి ఇచ్చారు అంటే, 12th బిట్ లో మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. 10 మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. ఆ 10 మిస్సింగ్ లెటర్స్ కి 8 కరెక్ట్ మిస్సింగ్ లెటర్స్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 13th బిట్ లో ఏమి ఇచ్చారంటే, మీకు సైలెంట్ లెటర్స్ లేదా సైలెంట్ కాన్సోనెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈడ 10 సైలెంట్ లెటర్స్ సైలెంట్ వర్డ్స్ ఇచ్చారు. అందులో 10 సైలెంట్ లెటర్స్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే 8 ఐడెంటిఫై చేయాలి. 8 ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 8 మార్కులు కేటాయించారు. సో 14th బిట్ లో మీకు ఇచ్చారంటే, రైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్ యూజింగ్ ఆర్డినరీ ఇంగ్లీష్ స్పెల్లింగ్. సో ఫోనటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. సో 6 ఫోనటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. సో ఆర్డినరీ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ దీనికి రాయాలి, వర్డ్స్ స్పెల్లింగ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇది 14th బిట్. అండ్ 15th బిట్ లో మీకు ఏమి ఇచ్చారంటే, ఆడ్ సౌండ్స్ ఇచ్చారు. 6 ఆడ్ సౌండ్స్ ఇచ్చారు. 4 ఆడ్ సౌండ్స్ కనుక మీరు కరెక్ట్ ఆడ్ సౌండ్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే సో ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో అన్నిటికీ సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో మళ్ళీ కొత్తగా కంటెంట్ ఏమైనా ఇస్తే వాటిపైన కూడా నేను అంటే కొత్త సిలబస్ లో వర్డ్స్ ఏమైనా డిఫరెంట్ గా చేస్తే మళ్ళీ నేను వీటిపైన వీడియోస్ చేస్తా. డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ద లాస్ట్ బిట్ 16th బిట్. ఈ బిట్ లో ఏమి ఇచ్చాడంటే, సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఇచ్చిన 6 వర్డ్స్ ఉన్నాయి. ఆ 6 వర్డ్స్ లో 4 వర్డ్స్ కి ఆ వర్డ్ లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో చెబితే లేదా రాస్తే మీరు మీ ఆన్సర్ షీట్ లో ఆ సిలబుల్స్ ని ఐడెంటిఫై చేసి రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఇలా 80 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. 3 hours చాలా టైం మిగిలిపోతుంది. సో కాబట్టి కొత్త సిలబస్ ఇది. బుక్ కవర్ మారింది, సిలబస్ మారింది. సో లోపల కంటెంట్ ఏమైనా మారిందా అనేది మళ్ళొకసారి చూస్తాను. చూసి ఒకవేళ కంటెంట్ మారితే కొత్త వీడియోస్ కూడా మళ్ళీ మీకోసం చేస్తాను. సో ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన ఫుల్ అంటే 80 మార్కుల థియరీ ఎగ్జామ్ కోసం కానివ్వండి, 20 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి సంబంధించిన అన్ని వీడియోస్ మీరు నేర్చుకోవాలి లేదా అన్ని టాపిక్స్ మీరు నేర్చుకోవాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నా యూట్యూబ్ ఛానల్ని ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీరు ఈ వీడియోస్ అన్ని మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసి కూడా మీరు నేర్చుకునే ప్రయత్నము చేయవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేంజ్డ్ సిలబస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ మోడల్ పేపర్. సో దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని అతి తొందరలోనే మీ ముందుకు వీడియోస్ రూపంలో తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ.